నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు వైవస్వత మనువు యొక్క వంశాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. వరుసగా చెబుతూ అందులో ఇక్ష్వాకు అనే పేరు కలిగినటువంటి వైవస్వత మనువు కుమారుని యొక్క వంశవృత్తాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఆ ఇక్ష్వాకు కుమారులలో ముఖ్యమైన వాడు వికుక్షి. ఆ వికుక్షి కుమారుడి పేరు పురంజయుడు. ఆ పురంజయుని కుమారుని పేరు అనేనసుడు. అనేనసుని కుమారుడు పృథువు. ఆ పృథువు పుత్రుడు విశ్వరంధి. విశ్వరంధి కుమారుడు చంద్రుడు. ఆ చంద్రుని యొక్క కుమారుని పేరు యువనాశ్వుడు. ఆ యువనాశ్వుని కుమారుడేమో శాబస్తి. ఆ శాబస్తి కుమారుని పేరు బృహదశ్వుడు. బృహదశ్వుని కుమారుని పేరు కువలయాశ్వకుడు. ఆ కువలయాశ్వకుడు అనేటువంటి మహారాజునకు 21,000 మంది పుత్రులు. అందులో ముగ్గురే మిగిలారు. ఆ వృత్తాంతం మనం చెప్పుకున్నాం. ఆ ముగ్గురు పేర్లు ఏమిటి అంటే దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అనే పేరు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ ముగ్గురు. అందులో మొదటివాడైనటువంటి దృఢాశ్వుడు అనేటువంటి వానికి హర్యశ్వుడు అనే కుమారుడు. ఆ హర్యశ్వునకు నికుంభుడు. నికుంభుని పుత్రుడు బర్హణాశ్వుడు. బర్హణాశ్వుని యొక్క పుత్రుడు కృశాశ్వుడు. కృశాశ్వుని కుమారుని పేరు సేనజిత్. ఆ సేనజిత్ అనేవాని కుమారుడే యువనాశ్వుడు. అంటే ఒకే పేర్లు కొన్ని మళ్ళీ మళ్ళీ వచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. సహజంగానే తాతగారి పేరు మనవడికి పెట్టడం ఒక సంప్రదాయమే కదా. అలాగే ఇక్కడ సేనజిత్ అనేటువంటి వాని కుమారుని పేరు యువనాశ్వుడు అన్నారు. ఆ యువనాశ్వునకు సంతానం లేదు. భార్యాస్యతేన నిర్విణ్ణః ఋషయోస్య కృపాళవః ఇష్టిం స్మ వర్తయాంచక్రుహు ఐంద్రీం తే సుసమాహితాః. ఆ యువనాశ్వనకు సంతానం లేక తన 100 మంది భార్యలతో కలిసి అరణ్యానికి వెళ్ళాడు తపస్సు చేసుకోవడానికి. ఆ అరణ్యంలో ఉండేటువంటి ఋషులు ఇతన్ని చూచి అయ్యో ఇతడికి సంతానం లేదే అని అతని చేత ఒక అద్భుతమైనటువంటి ఇష్టి చేయించారు యాగం. దాని పేరేమిటి? ఇంద్ర సంబంధమైనటువంటి ఇష్టి. ఐంద్రీం ఇష్టిం. ఇంద్రునకు ప్రీతి కలిగే విధంగా ఒక చక్కటి ఇష్టిని చేయించారు. తద్వారా రాజా తద్యజ్ఞ సదనం ప్రవిష్టో నిశితర్షితః దృష్ట్వా శయానాన్ విప్రాంస్తాన్ పపౌ మంత్రజలం స్వయం. ఆ ఇంద్ర సంబంధమైనటువంటి యజ్ఞం జరుగుతూ ఉన్నది. ఆ యజ్ఞం చేసిన తర్వాత సంతానకారకమైనటువంటి పవిత్ర జలాన్ని అభిమంత్రించి ఒక కలశంలో పెట్టారు మహర్షులు ఆ యజ్ఞవేదిక దగ్గర. ఆ విషయం మహారాజునకు తెలియదు. రాత్రిపూట ఈ యువనాశ్వుడు బాగా దప్పికవటం చేత యజ్ఞశాలలో ప్రవేశించి అక్కడ మహర్షులు ఉంచినటువంటి సంతానకారకమైనటువంటి మంత్రజలాన్ని తెలియక ఆ కలశంలో ఉన్న నీటిని తానే తాగేశాడు. దృష్ట్వా శయానాన్ విప్రాంస్తాన్ పపౌ మంత్రజలం స్వయం. ఆ మంత్రజలాన్ని మహర్షులు ఈ మహారాజు గారికి సంతానం కలగటం కోసం ఏర్పాటు చేశారు. పుత్రుడు కలగాలి అని. అంటే పుంసవనం జలం. ఆ సంతానకారకమైన జలాన్ని తెలియక ఈ మహారాజే తాగేశాడు. ఉత్థితాస్తే నిశమ్యాధవ్యుదకం కలశం ప్రభో పప్రచ్ఛు కస్య కర్మేదం పీతం పుంసవనంజలం. తెల్లవారిన తర్వాత అందరూ మేలుకున్నారు. ఆ తర్వాత యజ్ఞశాలలో చూస్తే ఆ కలశంలో ఉండాల్సినటువంటి సంతానకారకమైన పవిత్రమైన మంత్రపూతమైనటువంటి జలం కాస్త కలశంలో లేదు. ఏమైంది జలం, ఎవరు తాగారు అని వాళ్ళు ఆలోచన ప్రారంభించారు. ప్రారంభిస్తే అప్పుడు తెలిసింది వాళ్ళకి. రాజ్ఞాపీతం విదిత్వాథ ఈశ్వర ప్రహితేనతే
ఈశ్వరాయ నమశ్చక్రుః అహో దైవ బలం బలం. మహారాజే రాత్రి దప్పికతో వచ్చి యజ్ఞశాలలో ఉన్న ఆ పవిత్ర జలాన్ని తాగేశాడు అని ఆ మహర్షులు తెలుసుకుని, విధి చాలా విపరీతమైనది, భగవత్ సంకల్పాన్ని ఎవరూ దాటలేరు, ఏది ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది అని ఆ పరమాత్మకు, ఆ శ్రీ మహావిష్ణువునకు, దేవునకు దండం పెట్టుకున్నారు. దైవబలం అన్నిటికన్నా అతీతమైనది. ఈ పవిత్ర జలాన్ని మహారాజు తెలియక దాహం వేసి తాగేశాడు, ఏం చేద్దాం అనుకున్నారు. తతఃకాల ఉపావృత్తే కుక్షిం నిర్భిద్య దక్షిణం యువనాశ్వస్యతనయః చక్రవర్తి జజానః. ఆ సమయం కొంత గడిచిన తర్వాత మరి మహారాజా మంత్రజలం తాగాడు కాబట్టి సంతానకారకమైన జలాన్ని, కొంత సమయం గడిచిన తర్వాత ఆయన ఉదరంలో దక్షిణ భాగం నుంచి, కుడి పక్క నుంచి ఆ ఉదరాన్ని చీల్చుకుని ఒక పిల్లవాడు బయటపడ్డాడు. ఆ పిల్లవాడే చక్రవర్తి అవుతాడు. చక్రవర్తి లక్షణాలతో కూడినటువంటి మహాచక్రవర్తి అయ్యేటువంటి ఒక కుమారుడు ఆ యువనాశ్వని యొక్క ఉదరం నుంచి దక్షిణ భాగాన్ని చీల్చుకుని బయటకు వచ్చాడు. కంధాస్యతి కుమారోయం స్తన్యం రోరూయతే భృశం మాంధాతావత్ సమారోదీహి ఇతీంద్రో దేశినీ మదాత్. ఆ దక్షిణ భాగం ఉదరాన్ని చీల్చుకుని బయటికి వచ్చినటువంటి ఆ పిల్లవాడు ఊరుకుంటాడా? పుట్టంగానే ఏడవడం మొదలెట్టాడు. ఆకలి వేస్తోంది, పాలు ఎవరిస్తారు? స్తన్యం ఇవ్వడానికి తల్లి లేదుగా. మరి ఇప్పుడు ఈ పిల్లవాని ఆకలి ఎవరు తీరుస్తారు? కం ధాస్యతి, ఎవరు ఇతని యొక్క ఆకలిని తీరుస్తారు అని అందరూ ఆశ్చర్యంగా ఎదురు చూస్తూ ఉంటే, అప్పుడు దేవేంద్రుడు స్వయంగా తన చూపుడు వేలిని ఆ పిల్లవాని యొక్క నోటికి అందించాడు. ఆ పిల్లవాడు ఆ దేవేంద్రుడి యొక్క చూపుడు వేలిని చప్పరించాడు. మాంధాతావత్స మారోదీహి ఇతి ఇంద్రో దేశినీ మదాత్. ఇదిగో ఇలా ఇలా ఆకలి తీర్చుకో అని చెప్పి దేవేంద్రుడు తన చూపుడు వేలిని అతడి నోట్లో ఉంచాడు. అందువల్లనే మాంధాత, ఇదిగో నేను నీకు పాలు అందిస్తున్నాను, తీసుకో, ఆహారాన్ని అందిస్తున్నాను అని దేవేంద్రుడు తన యొక్క చూపుడు వేలిని ఆ పిల్లవాడి నోట్లో ఉంచాడు కాబట్టే ఆ జన్మించినటువంటి పిల్లవాడిని మాంధాత అని పిలిచారు. న మమార పితా తస్య విప్రదేవ ప్రసాదతః యువనాశ్వోధ తత్రైవ తపసా సిద్ధిమన్వగాత్. మరి తండ్రి పొట్ట చీల్చుకుని కుడి భాగం నుంచి వచ్చాడు కదా, తండ్రి అయినటువంటి యువనాశ్వుడు పొట్ట చీల్చటం వల్ల మరణించాడా అంటే లేదు. భగవద్ అనుగ్రహ విశేషం చేత, పుణ్యవశం చేత, బ్రాహ్మణోత్తములు తపస్వి జనుల యొక్క అనుగ్రహ విశేషం చేత అతనికి ఏ ఆపద కలగలేదు. ఆ యువనాశ్వుడు మాత్రం అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత, కొన్ని ఏళ్ల తర్వాత అతడు సిద్ధిని పొందాడు. అతని చరిత్ర ఇంకా కొంచెం మిగిలి ఉన్నది. కానీ ఈ సందర్భంలో ఆ యువనాశ్వుడు తన పుత్రుడు జన్మించిన తర్వాత అక్కడే యజ్ఞం జరిగిన ప్రదేశంలోనే చక్కగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అని తపసా సిద్ధిమన్వగాత్, తపశ్శక్తితో ముక్తిని పొందాడు. త్రసద్దస్యురితీంద్రోంగ విదధే నామయస్య వై యస్మాత్ త్రసంతి హ్యుద్విగ్నా దస్యవో రావణాదయః. ఈ యువనాశ్వుని యొక్క దక్షిణ భాగం నుంచి చీల్చుకుని బయటికి వచ్చిన పుత్రుడు మాంధాత అన్నారు కదా, అతడికి దేవేంద్రుడు ప్రత్యేకంగా ఒక పేరు పెట్టాడు. ఏమిటా పేరు అంటే త్రసద్దస్యుడు అని పేరు పెట్టాడు. ఎందువల్ల అంటే ఎవరైతే దుష్టులు ఉంటారో వాళ్ళంతా భయపడిపోతూ ఉంటారు. భయపెట్టబడిన దుష్టులు కలిగినటువంటి వాడు కాబట్టి ఈ మాంధాతకే త్రసద్దస్యుడని పేరు సార్థక నామం అయ్యేటట్టుగా దేవేంద్రుడు ఆశీర్వదించాడు. యస్మాత్ త్రసంతి హ్యుద్విగ్నాః. ఎంతటి వారు భయపడ్డారు అంటే రావణాసురుడు మొదలుగా కలిగిన మహాపరాక్రమ సంపన్నులైన రాక్షస వీరులు కూడా ఈ త్రసద్దస్యుడికి భయపడిపోయారు, ఈ మాంధాతకు. అందువల్లనే అతన్ని ఆ విధంగా పిలిచారు. యౌవనాశ్వోధ మాంధాత చక్రవర్త్యవనీం ప్రభు సప్తద్వీపవతీమేకః శశాసాచ్యుత తేజస. యువనాశ్వుని యొక్క కుమారుడు కాబట్టి అతన్ని యౌవనాశ్వుడు అన్నారు. అంటే ఇప్పుడు మాంధాతకు 3 పేర్లు. మాంధాత అని ఒక పేరు, దేవేంద్రుడు పెట్టిన ప్రత్యేకమైనటువంటి పేరేమో త్రసద్దస్యుడు, అలాగే యువనాశ్వుని యొక్క కుమారుడు కాబట్టి
యవ్వనాశ్వుడు అని 3 రకాలుగా ప్రసిద్ధుడయ్యాడు. అతని పేరు మాంధాతగానే లోకంలో బాగా ప్రచారం అయ్యింది. అతడు చక్రవర్తి అయి ఈ భూమినంతటినీ పరిపాలన చేశాడు. సప్తద్వీపవతిమేకః శశాస, 7 ద్వీపములతో కూడిన ఈ భూమినంతటినీ పరిపాలన చేశాడు. ఎలాగా అంటే అచ్యుత తేజస, శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సుతో, అంటే ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహ విశేషంతో ఆయన తేజస్సు ఈయనలో కలిసింది. ఆ పరమాత్ముని తేజస్సు యొక్క విశేషం వల్లనే అతడు అంతగా పరిపాలన చేయగలిగాడు. ఈజేచ యజ్ఞం క్రతుభిః ఆత్మవిద్భూరి దక్షిణైః సర్వదేవమయం దేవం సర్వాత్మకమతీంద్రియం. యజ్ఞాలు చేశాడు క్రతువులు, ఎన్నో విధములైనటువంటి యజ్ఞ యాగములతో భూరి దక్షిణలతో దేవతలను సంతోషపెట్టాడు, విప్రులను ఆనందింపజేశాడు, అతిథి అభ్యాగతులను అందరినీ గౌరవించాడు. అంతటా పరమాత్ముడు శ్రీ మహావిష్ణువే ఉన్నాడు అనే ఒక చక్కని ఆత్మజ్ఞానం కలిగినవాడు, ఆత్మవిత్ స్వస్వరూప జ్ఞానం కలిగినవాడు, అంటే అంతా పరమాత్మమయమే అని ఒక పరిణతి చెందినటువంటి చక్కని ఆలోచన కలిగినవాడు ఆ మాంధాత. సర్వదేవమయం దేవం సర్వాత్మకం అతీంద్రియం, అన్ని ఇంద్రియాలను నియంత్రించేటువంటి వాడు, ఇంద్రియాలను అతిక్రమించి ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు సంతోషం కోసమే పరమాత్మ కైంకర్యపరంగా యజ్ఞయాగాదులన్నీ నిర్వహించి అంతటా పరమాత్మని చూడగలిగాడు ఆ మాంధాత. ద్రవ్యం మంత్రో విధిర్యజ్ఞో యజమానస్త్వధర్త్విజః ధర్మో దేశశ్చ కాలశ్చ సర్వమేతద్యదాత్మకం. యజ్ఞ సంబంధమైన ద్రవ్యాలు కానీ, అలాగే మహర్షులు ఉచ్చరించేటువంటి మంత్రములు కానీ, యజ్ఞ విధి కానీ, యజ్ఞస్వరూపం కానీ, యజ్ఞాన్ని చేసేటువంటి యజమాని కానీ, ఋత్విక్కులు కానీ, ఒకటేమిటి యజ్ఞ సంబంధమైన సమస్తం అంతా కూడా ఆ పరమాత్ముడు శ్రీ మహావిష్ణువే. ధర్మమాయనే, దేశము ఆయనే, కాలము ఆయనే, సమస్తమైన ఈ విశ్వము జగత్తంతా కూడా పరమాత్ముడే అయి ఉన్నాడు అనే నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందినవాడే ఈ మాంధాత. ఆ విధంగా పరిణతి చెందిన జ్ఞానంతో ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు పరమాత్మ కైంకర్య పరంగా. యావత్ సూర్య ఉదేతి స్మ యావచ్చ ప్రతితిష్ఠతి సర్వం తత్ యౌవనాశ్వస్య మాంధాతు క్షేత్రముచ్యతే. ఇన్ని మాటలేలా, సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి ఆ సూర్యకాంతి లోకంలో ఎక్కడ దాకా వ్యాపించి ఉంటుందో, ఆ తరువాత సూర్యుడు అస్తమించేదాకా ఎలాగైతే సూర్యుడు ప్రయాణిస్తాడో ఆ ప్రయాణించినంతసేపు ఆ సూర్యుని కాంతి ఎక్కడెక్కడైతే విశ్వంలో ప్రసరిస్తుందో ఆ ప్రదేశమంతా ఆ మాంధాత యొక్క అధీనంలో పరిపాలనలోనే ఉన్నది. అంటే ఏకఛత్రాధిపత్యంగా సూర్యుని యొక్క వెలుగు ప్రసరించినంత మేర తన సామ్రాజ్యంగా చేసుకుని పరిపాలన చేసినటువంటి గొప్ప చక్రవర్తి మాంధాత. సర్వం తత్ యౌవనాశ్వస్య మాంధాతు క్షేత్రముచ్యతే. ఆ సూర్యకాంతి ప్రసరించినంత మేర కూడా సమస్తమైన భూభాగం అంతా ఆ మాంధాత పరిపాలన క్రిందనే ఉన్నది అని వర్ణించారు. శశబిందోర్దుహితరి బిందుమత్యామధానృపః పురుకుత్సం అంబరీషం ముచుకుందంచ యోగినం. మరి ఈ మాంధాత పుత్రులెవరు అని వర్ణించి చెబుతూ, శశబిందు అనే పేరు కలిగిన మహారాజు గారి కుమార్తెని వివాహం చేసుకున్నాడు ఈ మాంధాత. ఆమె పేరు ఏమిటి అంటే బిందుమతి. ఈ మాంధాత బిందుమతి అనే పేరు కలిగిన తన పత్ని యందు ముఖ్యంగా 3 కుమారుల్ని పొందాడు. వారెవరు అంటే అంబరీషుడు, పురుకుత్సుడు, ముచుకుందుడు అనే పేరు కలిగిన 3 పుత్రులు ఉన్నారు. ఈ పుత్రులే కాకుండా పుత్రికలు కూడా ఉన్నారు ఈ మాంధాతకు. తేషాం స్వసారః 50 సౌభరిం వవ్రిరేపతిం. ఈ మాంధాత పుత్రులైనటువంటి 3కి 50 మంది చెల్లెళ్ళు ఉన్నారు. అంటే మాంధాతకు 50 మంది కుమార్తెలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఎవరిని వివాహం చేసుకున్నారంటే ఒకే మునిని వివాహం చేసుకున్నారు. ఆ ముని పేరు ఏమిటి అంటే సౌభరి అనే పేరు కలిగినటువంటి మునిని వివాహం చేసుకున్నారు మాంధాత పుత్రికలు. ఇంకా మనం ఆ వృత్తాంతాన్ని తెలుసుకోబోతూ ఉన్నాము. యమునాంతర్జలే మగ్నః తప్యమానః పరంతపః
నిర్వృతిం మీనరాజస్య వీక్ష్య మైథున ధర్మిణః. ఈ సౌభరి యొక్క వృత్తాంతం ఏమిటి అంటే, ఆయన యమునా నది జలంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆ తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో అంత గొప్ప తపస్సంపన్నుడైన ఆ సౌభరి అనేటువంటి మహర్షి కూడా ఆ యమునా నదిలో హాయిగా సంచరిస్తూ తన సంతానంతో తిరుగుతూ సంసార సుఖాన్ని పొందుతున్నటువంటి చేపల్ని చూశాడు ఆ సౌభరి అనేటువంటి మహర్షి. వాటిని చూడంగానే ఆ మహర్షికి ఏమనిపించింది, నేనేమో తపస్సు చేసుకుంటూ ఉన్నాను, కానీ ఈ స్వల్పమైన జన్మ కలిగినటువంటి చేపలు కూడా సంసార సుఖాన్ని అనుభవిస్తూ సంతానంతో భార్యలతో హాయిగా సంచరిస్తున్నాయి, నేను కూడా సంసారంలో ప్రవేశించాలి అని ఆ సౌభరి అనేటువంటి మహాత్మునికి హృదయంలో కోరిక కలిగింది. జాతస్పృహో నృపం విప్రహ కన్యామేకా మయాచత సోప్యాహ గృహ్యతాం బ్రహ్మన్ కామం కన్యా స్వయంవరే. ఇప్పుడు మాంధాత అనే చక్రవర్తికి 50 మంది పుత్రికలు ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఈ సౌభరి అనే పేరు కలిగినటువంటి మహర్షి ఆ మాంధాత దగ్గరకు వచ్చి, మహారాజా, ఈ పుత్రికల్లో ఎవరినైనా ఒకరిని నాకు ఇచ్చి వివాహం చేయమని కోరాడు. సోప్యాహ గృహ్యతాం బ్రహ్మన్ కామం కన్యా స్వయంవరే. ఇప్పుడు మాంధాతకు సందిగ్ధ పరిస్థితి. ఎందువల్లంటే వచ్చినటువంటి మహర్షేమో తపస్సంపన్నుడు, మాట కాదంటే శపిస్తాడు. పోనీ ఇచ్చి చేద్దామా, కన్యకని ఇద్దామా అంటే ఆయనేమో శతాధిక వృద్ధుడు, శరీరం అంతా ముడతలు పడిపోయింది, కేశములేమో తెల్లబడిపోయినాయి. ఇలాంటి వృద్ధునికి చూస్తూ చూస్తూ కుమార్తెని ఇచ్చి ఎలా వివాహం చెయ్యాలి? అందువల్ల ఆయన తెలివిగా మాంధాత ఏం చేశాడంటే, అయ్యా, నా అభ్యంతరం ఏం లేదు, 50 మంది పుత్రికలలో ఎవరు మిమ్మల్ని వరిస్తే వారిని మీరు స్వీకరించండి, ఇదిగో మా ద్వారపాలకుడు మిమ్మల్ని ఇప్పుడే అంతఃపురానికి తీసుకువెళ్తాడు, మీరు స్వేచ్ఛగా అంతఃపురంలో ప్రవేశించండి, 50 మంది పుత్రికల్లో ఎవరు మిమ్మల్ని వరిస్తే వాళ్ళని ఇచ్చి చేస్తానన్నాడు ఆ మహారాజు. స విచింత్య ప్రియం స్త్రీణాం జరఠో యమసమ్మతః వలీపలిత ఏజత్కః ఇత్యహం ప్రత్యుదాహృతః. వెంటనే మహర్షి తనలో ఆలోచించుకున్నారు, ఓహో, ఏమీ మహారాజు యొక్క తెలివి, నేను ఈ విధంగా వృద్ధుండయి ఉన్నాను, నా దేహమంతా ముడతలు పడిపోయి ఉంది, కేశములు తెల్లబడిపోయినాయి, కాబట్టి తన కుమార్తెలు ఎవరూ వరించడానికి అవకాశం లేదు, అందువల్ల వాళ్ళు వరిస్తే తప్పకుండా ఇచ్చి చేస్తానని ఈ రకంగా నాటకం చేస్తున్నాడు ఈ మహారాజు అని మహర్షి తన మనస్సులో భావన చేసుకున్నాడు. ఇత్యహం ప్రత్యుదాహృతః. ఇందువల్లనే మహారాజు ఇలాంటి సమాధానం చెప్పాడని ఆ మహర్షి సౌభరికి అర్థమైపోయింది. ఆయన సామాన్యుడా, గొప్ప తపస్సంపన్నుడు కదా. సాధయిష్యే తథాత్మానం సురస్త్రీణామపీప్సితం కిం పునర్మనుజేంద్రాణం ఇతి వ్యవసితః ప్రభుః. సరే, అయితే ఈ మహారాజు చెప్పిన దానికి నేను సరైనటువంటి సమాధానం చెప్పాలిగా. దేవతా స్త్రీలు కూడా ఇష్టపడేటువంటి దివ్యమైన రూపాన్ని నేను పొంది అక్కడికి వెళతాను అని ఆ మహర్షి తన తపశ్శక్తితో నవ యువకునిగా అందగాడిగా మారిపోయాడు. దివ్య సుందరమైనటువంటి విగ్రహం, మన్మధుడై ఉన్నాడు ఆ మహర్షి. అతన్ని చూస్తే దేవతా స్త్రీలు కూడా అతడే పతిగా కావాలని కోరుకుంటారు. ఇక సామాన్యులైనటువంటి ఈ మహారాజు పుత్రికలెంత. ఆ రకంగా మహారాజు చేసిన ఉపాయానికి భిన్నంగా తాను తిరిగి ఒక చక్కటి ఉపాయాన్ని ఆలోచించుకుని ఆ దివ్యమైన సుందర రూపాన్ని పొందినటువంటి ఈ సౌభరి అనేటువంటి మహర్షి ఆ అంతఃపురంలో ప్రవేశించారు. ముని ప్రవేశిత క్షత్ర కన్యాంతఃపురమృద్ధిమత్ వృతశ్చ రాజకన్యాభి ఏకః పంచాశతవరః. ఎప్పుడైతే ద్వారపాలకుడు ఈ మహర్షిని అంతఃపురంలో ప్రవేశపెట్టాడో అక్కడున్నటువంటి 50 మంది ఆ మాంధాత పుత్రికలు కూడా సుందరమైన రూపంతో ఉన్న ఈ సౌభరి అనేటువంటి మహర్షిని చూచి ఆకర్షితులయ్యి, ఉత్తమమైన వరుడితడు, నాకంటే నేనే వరించాలి, ఇతడు నాకే భర్త కావాలని వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకోవటం ప్రారంభించారు. ఏకః పంచాశతవరః. ఒకే ఒక వరుడు 50 మంది కన్యకల చేత వరింపబడ్డాడు. ఇంత గొప్ప తపస్సంపన్నుడు ఆ సౌభరి అనేటువంటి మహర్షి. ఎంతో విలాసాలతో కూడినటువంటి అంతఃపురంలో ప్రవేశించిన ఆ మహర్షిని
50 మంది కన్యకలు వరించారు. తాసాం కలిరభూత్ భూయాన్ తదర్థే అపోహ్య సౌహృదం మమానురూపో నాయం వహ ఇతి తద్గత చేతసాం. వాళ్ళందరి మధ్య కలిరభూత్ కొట్లాట జరిగింది. నేను వివాహం చేసుకుంటాను ఆ మహర్షిని, నాకే కావాలి ఆయన భర్తగా, మీరు ఆగండి అని 50 మంది ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. అన్నాళ్ళు వాళ్ళు కలిసున్నటువంటి అక్కా చెల్లెళ్లే కదా, సోదరీమణులే కదా, ఆ అభిమానాన్ని ప్రేమని కూడా మర్చిపోయి వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. అపోహ్య సౌహృదం, స్నేహభావాన్ని కూడా విడిచిపెట్టి నేనే వరించాను. మమానురూప, నాకే తగినవాడినా, ఎంత సుందరంగా ఉన్నాడు ఈ వరుడు అని. ఇతి తద్గత చేతసాం, ఆయన పట్ల ఆకర్షితమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళై పోట్లాడుకుంటూ ఉన్నారు. కోమలులార వీడు నలకూబరుడో మరుడో జయంతుడో ఏమరి వచ్చే. ఎవరి వరుడు అసలు ఇంత సుందరంగా ఉన్నాడు? ఓ సోదరీమణులారా, ఇతడు సాక్షాత్తు నలకూబరుడా లేకపోతే మన్మధుడా, ఇంద్రుని కుమారుడైనటువంటి జయంతుడా, లేకపోతే దారి తప్పి పొరపాటున ఇటేమన్నా వచ్చాడా? వీని తడమే వరింతుమునేమనేమయంచు ఆ ముని నాధుంజూచి చలితాత్మికలై సొరిదిన్ వరించిరి ఆ భామినులందరున్ కుసుమ బాణుడు గియని ఘంట వ్రేయగల్. మన్మధుడు ఆ కన్యకామణుల యొక్క హృదయాల్లో ఆ మహర్షి పట్ల, ఆ సుందరుడైన పురుషుని పట్ల ఎంతో మోహాన్ని కలిగించాడు. వాళ్ళు తమ చూపు తిప్పుకోలేక, ఈ వచ్చినవాడు సామాన్యుడు కాదు, ఇంద్రుని కుమారుడు జయంతుడై ఉంటాడు, కాదు మన్మధుడే, దారి తప్పి మన దగ్గరికి వచ్చాడు, ఇలాంటి వరుడు నాకే కావాలి అని వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. సబహృచస్తాభిరపారణీయ తపశ్రియా నర్ఘ్యపరిచ్ఛదేషు గృహేషు నానోపవనామలాంభస్సరస్సు సౌగంధిక కాననేషు. ఇంతకీ తేలింది ఏమిటి అంటే 50 మంది పుత్రికలు ఆ మహర్షిని వరించారు. వాళ్ళందరూ ఆ మహర్షి యొక్క పత్నులయ్యారు. ఆ సౌభరి మాంధాత పుత్రికలైనటువంటి ఈ 50 మందిని పరిణయం ఆడాడు. ఆ తరువాత ఋగ్వేద పండితుడైనటువంటి ఆ మహర్షి తన తపశ్శక్తితో, ఎలాంటి తపశ్శక్తి అంటే అపారణీయ తపశ్రియ, దాటశక్యము అంటే ఎంత ఖర్చు పెట్టినా ఇంకా మిగిలి ఉండేటువంటి అంతులేని తపశ్శక్తి. ఆ తపశ్శక్తితో ఎంతో విలువైనటువంటి చక్కని భోగ్య సంబంధమైన ఉపకరణాలన్నింటినీ సాధించి గృహేషు, అలాంటి ఉపకరణాలతో నిండినటువంటి ఇళ్లల్లో చక్కగా అందరికీ తలా ఒక మిద్దె కట్టించేశాడు. అందరూ డాబాల్లోనే నివాసం ఉంటున్నారు. 50 మంది ఆయన పత్నులు కూడా 50 మంది మిద్దెలలో నివాసం ఉంటున్నారు. వాళ్ళందరికీ ఏం కావాలంటే అన్నీ సమకూరుస్తున్నాడు ఆ సౌభరి మహర్షి. తన ఖర్చు చేసినా తరగనటువంటి గొప్పదైన తన తపశ్శక్తితో విలువైనటువంటి హంసతూలికా తల్పాలు, అంతా స్వర్ణమయంగా ఉంది. ఆ డాబాలన్నీ కూడా లోపల ఉన్న ఆసనాలు కానీ శయ్యలు కానీ అన్నీ అంతా బంగారుమయాలే. నానోపవనామలాంభస్సరస్సు, అనేక రకాలైన ఉద్యానవనాలు, ఉపవనాలు, వీటన్నిటితో నిండినటువంటి చక్కని సరస్సులు అన్నీ ఏర్పాటు చేశాడు తన తపశ్శక్తితో. ఆ సరస్సుల్లో ఏమున్నాయి అంటే దివ్యమైన సుగంధపూరితములైనటువంటి పద్మములు ఉన్నాయి. సౌగంధిక కాననేషు, చంగల్వ పూలతో నిండినటువంటి దివ్యమైన సరస్సులు అలరారుతూ ఉన్నాయి. ఈ మహర్షి ఎక్కడైతే ఆ అందమైనటువంటి చక్కని మిద్దెలు ఏర్పాటు చేశాడో 50 మందికి 50 భవంతులు, వాటిల్లో ఖరీదైనటువంటి భోగ్యమైన వస్తువులు అన్నీ ఏర్పాటు చేసి హాయిగా సంసార జీవితాన్ని ప్రారంభించాడు సౌభరి మహర్షి అని వర్ణించి చెబుతూ ఉన్నారు ఇక్కడ పరీక్షిన్ మహారాజునికి సుఖయోగీంద్రుల వారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
నమో